ఎట్టకేలకు రాజ్యసభకు షర్మిల వెళ్ళబోతున్నారా? రాజ్యసభ ఎంపీగా అవకాశం రాబోతుందా? ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతం ఏపీ పిసిసి చీఫ్గా ఉన్నారు షర్మిల. త్వరలో ఆమె రాజ్యసభ ఎంపీ కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కర్ణాటక నుంచి కాంగ్రెస్ తరపున ఆమెను రాజ్యసభకు పంపాలి అని చెప్పి పార్టీ హైకమాండ్ డిసైడ్ చేసిందట. ఏపీలో కాంగ్రెస్ పార్టీని విస్తరించడంతో పాటు కర్ణాటకలోనూ బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం అలాగే క్రిస్టియన్ ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అంతేకాదు తమ పార్టీ నేత అలాగే దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తున్నాము అని 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. కర్ణాటకలో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు కేటాయించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడే షర్మిలను రాజ్యసభకు పంపుతామని చెప్పి ఆ పార్టీ పెద్దలు హామీ ఇచ్చారట. దీంతో వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో షర్మిలను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. రాజ్యసభలో బలమైన గొంతుకు అవసరం అవ్వడం, షర్మిల కూడా వాగ్దాటి ఉన్న నాయకురాలు కావడంతో ఆమెను రాజ్యసభకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ అయితే భావిస్తోందట. మొత్తానికి షర్మిల గారికి లేదంటే కాంగ్రెస్కి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలా. కాంగ్రెస్కి గుడ్ న్యూస్ అనుకోవడానికి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే షర్మిల గారి మీద కూడా చాలామంది కాస్తంత పెదవిరుపు మాటలు మాట్లాడుతున్నారు, విభేదాలు ఉన్నాయనేది. అది పక్కన పెడితే షర్మిలకైతే గుడ్ న్యూసే. మరి రాజ్యసభకి వెళ్తారు లేదో చూద్దాం.